మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా అవి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం మునుపటి కంటే వీరు బాగుంటుంది. వీరికి ఏళ్ళు నడుస్తుంది. జన్మరాశిలో స్థితి అంత అనుకూలంగా లేదు, కానీ ద్వితీయ స్థానం బాగుంది, సప్తమాధిపతి బాగుంది, వీళ్ళకి పంచమాధిపతి బాగుంది. కాబట్టి సంతానపరంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాబడి బాగుంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. ఇక్కడ 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటుంది. 100%కి 100 ఉంటుంది. మీరు 100కి 100 పాళ్ళు కష్టపడాలి, ఎదగాలి అనే భావంతో ఉంటారు. సోదరి మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఏదైనా సరే మీ కష్టార్జితంలో మనం వెళ్ళాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఎవరు ఏమనుకున్నా సరే భవ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి అనే భావంతో ఉంటారు. ఖర్చులు కూడా నియంత్రించుకునే వ్యవహార శైలిలో ఉంటారు. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించండి. రాబడి బాగున్నప్పుడు దాన్ని సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, పూజా స్టోర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నీషియన్, ముఖ్యంగా సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చేజార్చకుండా చేయడం అనేది చెప్పదగినది. వచ్చిన ప్రతి పనిని దైవానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు వీరికి. అష్టకవర్గులోను సర్వాష్టకవర్గులోను. అయితే దైవబలం వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన గృహం కొనాలనే మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఆహార నియమాలు సాధ్యమైనంత వరకు మీరు పాటించగలుగుతారు. పాటించకపోతే కొన్ని ఆహార నియమాలు పాటించడం, లేకపోతే గ్యాస్ట్రిక్ అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా బంధువర్గంలో మీ పరపతి పెరుగుతుంది. అదేవిధంగా గౌరవం ఎంత పెరిగిందో కించపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలం అవుతాయి. మీకంటూ స్థానాన్ని గట్టిగా సంపాదించుకోగలుగుతారు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. ఈ వారం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కాస్త నత్తడకు పడతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో విధంగా అడ్డంకి పడడం, కొరి పడడం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రం మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రీత్యా కూడా సానుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా అని చెప్పొచ్చు. చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. 10 మంది మెచ్చుకోలుగా వ్యవహరించే విధంగా మీ జీవన శైలి అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు ఈ మీన రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అదేవిధంగా శని స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ప్రస్తుతం మూడం కాబట్టి మూడాల సంబంధం చూడొద్దని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది చూడొచ్చు. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా అన్నీ చూసుకున్న తర్వాత మూడాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తని వినే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.